ఈసారి నేను ఒరిస్సా స్టేట్ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. అది నేను ఏప్రిల్ నెలలో వెళ్ళాను. ఏప్రిల్ 2024లో ఫస్ట్ అది నేను రాజమండ్రి నుంచి ట్రైన్లో వెళ్ళాను భువనేశ్వర్. భువనేశ్వర్ వెళ్ళాను నేను. భువనేశ్వర్ దిగిన తర్వాత నేను ఒక హాస్టల్ లాంటిది బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. అది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేసిన హాస్టల్ కైండ్, లైక్ వరుసగా ఒక 5 బెడ్లు ఉంటాయి. మధ్యలో ప్రతిదానికి కర్టెన్లు వేస్తారు. బాగానే ఉంటాయి. లైక్ కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, కాకపోతే ఒక 2 బాత్రూమ్స్ ఉంటాయి. ప్లస్ అంతా నీట్గానే ఉంటుంది. పర్ డే 450 రూపీస్ ఎంతో తీసుకుంటాను నా దగ్గర. సో ఒక 3 days ఉన్నాను నేను అక్కడ. సో ఫస్ట్ రోజు వెళ్ళాను. సో భువనేశ్వర్ లైక్ ఆల్సో లైక్ చాలామంది తెలుసో లేదు తెలియదు, కానీ భువనేశ్వర్ని లైక్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ, అన్నీ పురాతనమైనవి అన్నమాట. సో ఫస్ట్ రోజు అక్కడికి వెళ్ళా. లోకల్ అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లోకల్ ఫుడ్ లైక్ నేను సెర్చ్ చేస్తాను అన్నమాట. బెస్ట్ లోకల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా లైక్ ఆ ప్లేస్ యొక్క ఫుడ్ తింటాను. సో ఆ ప్లేస్ యొక్క మనుషులు, లైక్ ఆ మనుషులతో కానీ లైక్ ఆ నేచర్ కానీ అవన్నీ లైక్ ముందు నేను లోకల్కి సంబంధించి చూసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే చూసుకున్నాను. 2-3 లైక్ ప్లేసెస్ అన్నీ ఫస్ట్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ. ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ అక్కడ ఉన్నాను అనుకో, లైక్ ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క జంక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంటా. లైక్ ఒక 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి అసలు ఆ రూట్లో ఏమున్నాయి లైక్ అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ వెళ్తాను అనమాట. ఆ రూట్లో ఏమైనా స్పెషల్ ఉన్నాయో నాకు అనిపించింది, ఏమన్నా స్పెషల్గా కనిపించిన ఇంకో తింటూ ఉంటా, లేదంటే ఎవరిని కనిపించారు ఇంకో మాట్లాడతా, లేదంటే దారులు లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ట్రీట్ వెళ్తూ ఉంటాను అనమాట. లైక్ 4 దిక్కులు 4 రూట్లు ఉన్నాయి. ఒక్కొక్క రోజు వెళ్ళి మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటా. అది ఒక అలవాటు నాకు. రాత్రి మాటలు చుట్టుపక్కల అంటే నా సరౌండింగ్స్లో ఏమున్నాయని నాకు తెలియాలన్నమాట. సో అలా ఫస్ట్ రోజు అయిన తర్వాత వర్క్ చేసుకున్నాను. వర్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు లింగరాజ్ టెంపుల్. అక్కడే చాలా టెంపుల్స్ ఉంటాయి. అది చాలా ఇక్కడ టెంపుల్స్ అన్నీ చాలా ఎత్తులో పైకి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. శివయ్య చాలా పెద్ద లింగం ఉంటుంది లోపల. లైక్ అక్కడ చుట్టూరు కూడా మళ్ళీ వేరే టెంపుల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది అది. సో మీకు కూడా లైక్ ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే ఒరిస్సాలో కూడా చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. సో ఆ లింగరాజ్ టెంపుల్తో స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళాను. ఆ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ అన్నిటికంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసిన టెంపుల్ ఒకటి ఏంటంటే శ్రీ అనంత బాసుదేవ టెంపుల్. అది ఇప్పుడు 13వ శతాబ్దం నాటి టెంపుల్ అది. సో ఆ టెంపుల్ పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. దేవుడు కూడా కృష్ణుడు లైక్ నార్మల్గానే ఉంటాడు. కాకపోతే అక్కడ స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 500-1000 సంవత్సరాలు ఎప్పటి నుంచో లైక్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఫుడ్ వండుతారు అక్కడ. అది ఎలా అంటే అదేం ఫ్రీగా పెట్టరు అక్కడ. సో అక్కడ మనము వెళ్తే అక్కడ చెక్కల మీద వండుతారు. వాళ్ళు గ్యాస్ పొయ్యిలు వాడరు, ఏమీ వాడరు అక్కడ. సో ఆ సరౌండింగ్స్ అంతా తిరిగాను నేను. లైక్ చాలా లైక్ ప్రతిదీ కుండలోనే పెడతారు వాళ్ళు. కుండలు కొన్ని వందల కుండలు అన్నమాట. రోజుకి 4 సార్లు లైక్ 6 సార్లు అనుకుంటా నైవేద్యం పెడతారు దేవుడికి. సో వీళ్ళు ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే ఎవరైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఫుడ్ ఆర్డర్ తీసుకుండి చేసేలాగా ఉంటారు. అలా కాకుండా వీళ్ళందరూ ఏంటంటే బయట సపరేట్గా వేరే చోటు ఉంటుంది. మనకి మార్కెట్ ఎలా ఉంటుంది అలాగే అది కూడా ఒక ఫుడ్ మార్కెట్ లాగా. సో ఈ దేవుడికి నైవేద్యం ఇచ్చింది అంతా కూడా వేలంపాట్లోనే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది. వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళందరూ. అంటే వేరే మీడియేటర్స్ లైక్ ఫుడ్ అమ్మేవాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు మామూలు వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అది చాలా అంటే లైక్ చాలా బాగుంది. అంటే మనకి లైక్ దేవుడు అక్కడ ఉన్నాడంటే ఆ దేవుడికి ఫ్రంట్ రూమ్ ఉంటుంది, 2 రూముల కింద ఉంటాయి. మీకు ఎటు చూసినా సరే ఫుడ్డే కనిపిస్తాయి.
కొన్ని వందలు అన్నమాట అన్నం. లైక్ అన్నంలో కూడా లైక్ వెజ్ బిర్యానీ అని చెప్పేసి లైక్ రాగి అన్నం, అలా 4-5 రకాల అన్నాలు, ప్లస్ ఒక 5-6 రకాల కూరలు, లైక్ సేమియా పరవన్నాలు, స్వీట్లు, లైక్ అన్నీ అన్నీ భలే ఉంటాయన్నమాట అన్నీ. సో అక్కడ నేను చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేశాను నేను. చాలా అంటే చాలా. నేను భువనేశ్వర్లో నాకు పెద్ద ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే అక్కడ ర్యాపిడో లైక్ ఓలా అవి ఉన్నాయన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా లైక్ బైక్ బుక్ చేసుకునేవాడిని, వెళ్ళిపోయేవాడిని, అది ప్రాబ్లం లేదు అదొకటి. కాకపోతే ఎండ, చాలా ఎండ, సమ్మర్ కదా, చాలా ఎండ ఉంది అక్కడ. అక్కడ ఆ రోజు నేను ఆ బాషదేవి టెంపుల్ దగ్గర భోజనం చేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. సరే 12:30 ఎంతో అయిన తర్వాత అక్కడ చెప్పా కదా ఒక సందులో ఉంటుంది అక్కడ. సో అక్కడ మనం వెళ్ళి 150 రూపాయలు. సో వాళ్ళు నీకు ఛార్జ్ చేసేది 150 రూపీస్. ఆకు మనమే కొనుక్కు తెచ్చుకోవాలి, ఒక అరిటాకు తెచ్చుకోవాలి, ఒక 5 రూపీస్ ఇస్తే వాళ్ళు అరిటాకు ఇస్తారు. సో అరిటాకుతో పాటు అక్కడ పచ్చిమిరకాయలు, ఉప్పు కూడా ఎత్తుంటారు అనమాట. అంటే వాళ్ళు అందులో తక్కువే తీసుకుంటాను అనుకుంటా. సో అది తీసుకున్నాను నేను. లైక్ ఆ భోజనం వెళ్ళాక భోజనం అంతా పెట్టారు. వీళ్ళు పరమాన్నం మళ్ళీ సపరేట్గా అమ్ముతారు, వాళ్ళు భోజనంలో ఇంక్లూడ్ చేయరన్నమాట వాళ్ళు. నేను అంతా తినేసాను. వాళ్ళు అన్నీ ఏమన్నాను నేను, లైక్ ఏం వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు వేయండి, నేను అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి అన్ని వెరైటీలు వేయించుకోండి. కాకపోతే కొంచెం స్వీట్గా ఉందన్నమాట. సో స్వీట్గా ఉంది కొంచెం, అన్ని రకాల ఐటమ్స్ అన్నీ స్వీట్గా ఉన్నాయి. కానీ దేవుడి ప్రసాదం కదా, మొత్తం అంతా కష్టపడి తినేసి లాస్ట్లో డబ్బులు ఇచ్చేసిన తర్వాత నాకు టేస్ట్ చేయాలని ఉంది, పర్వాన్ని ఇవ్వండి అంటే లైక్ ఆ సేమియా నాకు ఫ్రీగానే ఇచ్చారు. తినేసిన తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయా. కానీ అక్కడ ఉన్న టెంపుల్స్ ఇంకా ఆల్మోస్ట్ లైక్ మీకు ప్రతి సందులోని ఏదో ఒక టెంపుల్ దొరుకుతూనే ఉంటాయన్నమాట. కొన్ని టెంపుల్స్ ఎలా అంటే 2 ఇళ్ళ మధ్యలో కూడా ఒక చోట చూసాను నేను. సందులోంచి నడుచుకుని వెళ్తే లైక్ 2 ఇల్లులు ఉంటాయి, ఆ ఇల్లుల మధ్యలో ఒక ప్లేస్, లైక్ అదంతా టెంపుల్, పురాతనమైన టెంపుల్ అన్నమాట. సో ఎండ కదా అక్కడ చాలా, అసలు మంచినీళ్ళు అవి నేను పట్టుకెళ్ళిన అయిపోతే అక్కడ కూడా లైక్ ఒక పోలీస్ అయినా లైక్ వాళ్ళ ఇంట్లో ఉంటే లైక్ ఇలా వాటర్ తీసుకొచ్చి నాకు, నేను మంచినీళ్ళు అడిగితే జస్ట్ మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ లైక్ వేరే పెద్ద మంచినీళ్ళు పెద్దవాడు అన్నమాట, వాడు బాటిల్ తెచ్చి నీ దగ్గర ఉంచుకో బాటిల్, మళ్ళీ వాటర్ తాగాలంటే ఎక్కడ తాగుతావు అని చెప్పేసి బాటిల్ ఇచ్చారు ఆవిడ. థ్యాంక్స్ చెప్పేసి నేను అలాగా బయలుదేరాను అక్కడ. సో ఆ రోజు అన్నీ కవర్ చేశాను ఆల్మోస్ట్. అక్కడ మీకు సరౌండింగ్స్లో ప్రతి స్పాట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అలా ఒక 10-12 టెంపుల్స్ ఉంటాయి అక్కడ. అన్నీ పురాతనమైనవి, చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ అక్కడ. అవి చూశాను అన్నీ, చాలా నచ్చింది అది. సో చాలా నచ్చింది. ఇంకా లోకల్ ప్లేసెస్ ఉంటాయి, జూ ఒకటి ఉంటుంది అక్కడ, లైక్ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ జూ ఒకటి, శ్రీరామ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ రోజు అక్కడ ఒక చోట లైక్ అక్కడ ఫిష్ అది కూడా చాలా బాగుంటాయి అక్కడ. సో ఫస్ట్ డే ఒక ఫిష్ థాలీ ట్రై చేశాను అక్కడ ఒక రెస్టారెంట్లో, బాగానే ఉంది. సో నెక్స్ట్ డే అక్కడ మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే ఒడిస్సా హోటల్ అని చెప్పేసి ఒకటి బాగా ఫేమస్ హోటల్ అది. సో అక్కడ ఒడిస్సా ఫుడ్ అంటే మీకు గంజానంలో ఉంటుందన్నమాట. అది చాలా నీకు అక్కడ, నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ టేస్ట్ చేయాలి కదా. సో గంజానంలో ఉంటుంది మీకు అది. సో వాటర్లో వేసేస్తాడు, లైక్ వాటర్లో వేసేస్తాడు, దానికి మళ్ళీ అన్ని కర్రీస్ ఇస్తారు. నేను వెజ్ తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే అది మనం అది తింటూ ఉంటూ కర్రీస్ పక్కన నుంచుకుంటూ ఉండాలన్నమాట. ఒక లైక్ 3-4-5 వెరైటీస్ ఇస్తారన్నమాట అలా. చాలా అంటే చాలా బాగుంది అది. సో అది టేస్ట్ చేశాను నేను. సో అది అయిన తర్వాత అక్కడ లైక్ ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే అక్కడ నుంచి డౌలి అని చెప్పేసి లైక్ బుద్ధుడికి సంబంధించినవి ఉంటాయి, లైక్ బుద్ధుడికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. శాంతి స్తూపాలు నేను ఆల్రెడీ బీహార్లో ఇక్కడ చూశాను నేను. ఇక్కడ కూడా దాని రిప్లికా లాగా చిన్నదన్నమాట, ఇది పెద్దది కాదు, చిన్నది. సో అది ఇక్కడ ఏదో రాజు కూడా అశోక చక్ర సంథింగ్, అక్కడ ఏదో యుద్ధం కూడా జరిగింది, చాలా పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. యుద్ధం ఎంత పెద్ద యుద్ధం అంటే 1,00,000 మంది పైన చనిపోయారు అక్కడ. లైక్ ఆ నది అంతా కూడా రక్తం ఏర్లే పాకిందంట, అంత దారుణంగా. సో అక్కడ ఆ శాంతి స్తూపా దగ్గరికి వెళ్ళాను నేను. అది చాలా బాగుంది, 40 కిలోమీటర్స్. ఫస్ట్ నేను యాజ్ యూజువల్గా బస్ పట్టుకున్నాను. బస్ పట్టుకున్న తర్వాత వెళ్ళాను నేను. బస్ పట్టుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. 6 కిలోమీటర్స్ వెళ్ళాలంటే అలా నడుచుకుంటూ వెళ్తే
దొరికేసింది నాకు లిఫ్ట్. ఒకళ్ళు ఇచ్చారు లిఫ్ట్. సో కరెక్ట్గా అక్కడ దింపారు గుడి దగ్గర. వెళ్ళిపోయాను, నేను గుడికి వెళ్ళిపోయా. సో ఆ గుడికి వెళ్ళిపోయిన తర్వాత లైక్ గుడి కాదు, అది శాంతి స్తూపం అన్నమాట. బుద్ధుడు ఉంటాడు అక్కడ, లైక్ శాంతి స్తూపం. సో అది చూసుకున్న తర్వాత కిందకి వెళ్తే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు చాలా అంటే చాలా కళగా ఉన్నారు ఆవిడ. సో అలా నడుచుకుంటూ వెళ్తే అది కొంచెం ట్రెక్కింగ్లో ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఒక ట్రెక్కింగ్లో ఉంటుంది అన్నమాట. సో ఆ పైనుంచి మీకు అక్కడ యుద్ధం జరిగిన ప్లేస్, ఆ బ్రిడ్జ్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వ్యూ చాలా బాగుంటుంది. అది పైకి అంటే కొంచెం పైకి ఎక్కాలి ట్రెక్కింగ్కి. సో అక్కడ దిగాను. అక్కడ లైక్ ఆ అమ్మవారిని చూసుకుంటే అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. సో బైరాగేశ్వర్ శివ టెంపుల్ అని చెప్పేసి చాలా పురాతనమైంది. ఎంత పురాతనమైందంటే లైక్ ఏవో లైక్ 9th century లైక్ ఎప్పుడుదో. ఆ టెంపుల్ లోపలికి వెళ్తే మీరు లైక్ మెట్లలోంచి కిందకి వెళ్ళాలన్నమాట. మెట్లలోంచి కిందకి వెళ్తే శివయ్య ఉంటాడు అక్కడ. సో అది ఒక స్పెషల్, అది ఒక్క టెంపుల్ సపరేట్గా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్ల దాకా నడవాలి. ఆ శాంతి స్తూప దగ్గర నుంచి నడవాలన్నమాట. సో ఆ నడవాలంటే నడుస్తున్నాను, అలా నడుచుకుంటే మధ్యలో రోడ్డు కూడా బాగోలేదన్నమాట. లైక్ బాగోపోతే ఇంకా అదే నడుచుకుంటూ వేరే దారి ఉంటుంది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ జీడిమామిడి చెట్లు ఉన్నాయి. ఒక ఆవిడ పెద్దవాడే, ఆవిడ జీడిమామిడికాయలు అన్నీ పిక్కలు అవి వాళ్ళందరూ పిక్కలు ఏరుకుంటారు అన్నమాట. అవన్నీ ఇంకేం చేస్తా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. టైం పాస్. రోడ్డు మీద ఏముంటావు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. ఆ చెట్లు కనిపించి ఎలాగైనా జీడిమామిడికాయ తినాలని చెప్పేసి అక్కడ చూశాను. చెట్టుకి ఏం కనిపించలేదు. ఆవిడ కూర్చుంది. మీ దగ్గర జీడిమామిడికాయలు ఉంటే ఇవ్వండి, తింటాను, నేను తినడానికి కావాలని అడిగేసాను. నేను జీడిమామిడికాయలు తింటావా అని చెప్పేసి ఒక 3 కాయలు తీసిచ్చింది నాకు ఆవిడ. ఆ పిక్కలు ఆవిడ తీసేసుకుంటే కాయలు చాలా బాగుందన్నమాట. అక్కడ కూర్చుండి మొత్తం తినేసి మళ్ళీ గుడికి బయలుదేరాను నేను. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంట్లోలాగే ఎక్కడికిక్కడ మొహమాటాలు ఏ ఉండవు. వెళ్ళడం, అడిగడం, అన్నీ చేసేయడం. ఆవిడని అలా అడిగిన తర్వాత నేను డబ్బులు అయ్యేవి కూడా ఇవ్వలేదు. ఆవిడకి తినేసిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంతే. సో ముందు రావాల్సింది ఇంకా చాలేదు నేను, అయ్యో అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ గుడికి వెళ్ళి. అది చాలా బాగుంది అట్మాస్ఫియర్. అదేదో లైక్ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ గుడికి వెళ్ళాను నేను. ఆ గుడి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. అక్కడంతా ఒడిశాలో అంతా లైక్ నాగరాజుని ఎక్కువ పూజిస్తారేమో. నేను వెళ్ళిన టెంపుల్ దగ్గర లైక్ ఈవెన్ లింగరాజ్ టెంపుల్ దగ్గర, అన్ని టెంపుల్ దగ్గర లైక్ ఎక్కడ చూసినా మీకు లైక్ సర్పాల ఆకారాలు అవి కనిపిస్తుంటాయి బాగా. సో ఎస్పెషల్లీ ఈ టెంపుల్ దగ్గర కూడా ఒక బంచ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 100-200 లైక్ నాగపాములు లైక్ రాగితో దీంతో చేసి అలా పెట్టి లైక్ అంతా పూజిస్తుంటారు అనుకుంటా అక్కడ. అలా పెట్టారు. సో ఆ శివయ్య కూడా చాలా బాగున్నాడు అక్కడ. ఒక ఎలుక అయితే నిజంగా ఏదో నిజమైన ఎలుకని మనం స్టాట్యూ చేసినట్టు ఉందన్నమాట అక్కడ. సో అదంతా నేచర్ కూడా చాలా బాగుంది అక్కడ. సో ఆపోజిట్లో ఒక బుడ్డి హోటల్, పాక, పల్లెటూరు అన్నమాట అది. సో అలా ఎలా అంటే అప్పటికప్పుడు వేస్తున్నాడు, అప్పటికప్పుడు అయిపోతున్నాయి. అక్కడ లోకల్ ఫుడ్ ఏదో ఉంది, స్వీట్ ఏదో ఉంది లోపల అన్నమాట. 10 రూపాయలకి అలా 10 రూపాయలు తీసుకొని 15 రూపాయలు ఇచ్చాను అంతే నేను ఆల్మోస్ట్. బజ్జీలు లైక్ 2 రకాల బజ్జీ, లైక్ ఒక 6-8 బజ్జీలు లాగా అంటే స్వీట్ అనమాట. అదొక స్వీటు పాకుండలేలాగా అలాగా ఏదో ఉంటుంది స్వీట్, చాలా బాగుంది. సో కాకపోతే వాళ్ళ ప్లేట్లు కూడా ఆ ప్లేట్లు నా ముందు దారుణంగా కడుగుతున్నారు వాళ్ళు. అంటే ఆ సర్ఫ్లో ఆ నీటిలో అలా పిచ్చి పిచ్చిగా ముంచేస్తుంటే నాకు వద్దు, నేను నా ప్లేట్ తెచ్చుకుంటానని చెప్పి అలా రోడ్డు మీద చూస్తే ఒక చెట్టు ఆకు కనిపించింది, పెద్ద ఆకు. నేను ఆకు కోసుకొని వచ్చి నాకు ఇందులో పెట్టండి, నాకు ఈ ప్లేట్లోని ఉందని చెప్పేసి అందులో పెట్టుకొని కూర్చుని మూల కూర్చొని శుభ్రం తినేసి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాలి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్ళాలి. అప్పుడు దాకా బస్సు ఉండదు, బస్సు దొరకదు అక్కడికి. అక్కడికి వెళ్ళడానికి ఏం చేశాను, ఆ హోటల్ అతన్ని అందరూ చాలా హెల్పింగ్ నేచర్ నాకు. చాలా అంటే అక్కడ కూడా చాలా హెల్పింగ్ నేచర్. ఆ హోటల్ అతన్ని ఎలా వెళ్ళాలి ఏంటి అని అడిగితే, సో అక్కడ వేరే అతని బండి మీద అతను తినడానికి, ఆ లోకల్ అతను మాట తినడానికి వస్తే తను హోటల్ అతను ఆ బైక్ అతనికి చెప్పాడన్నమాట. తను రోడ్డు మీదకి వెళ్తున్నాడు బస్సు ఎక్కడానికి, లైక్ నువ్వు ఎక్కించుకో అని చెప్పేసి తను చెప్పాడన్నమాట. నేను మళ్ళీ షూ అన్నీ వేసుకుండి ఒక 5-10 నిమిషాలు నా గురించి వెయిట్ చేశాడు అతను. నన్ను ఎక్కించుకుండి లైక్ నన్ను తీసుకెళ్ళాడు గుడి దాకా, లైక్ బస్సు దాకా తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర దింపేశాడు. అక్కడ నేను బస్సు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోయాను నేను. చాలా అంటే చాలా బాగుంది అదంతా ఎక్స్పీరియన్స్.
సో ఆ తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాను మళ్ళీ. సో అదేంటంటే ఉదయగిరి, లైక్ కందగిరి కేవ్స్ అని చెప్పేసి. అబ్బా ఆ రోజు టూ మచ్ హాట్ అనమాట. ఆల్మోస్ట్ 45 degrees క్రాస్ చేసేసింది. చాలా అంటే చాలా టూ మచ్ వేడి ఉంది. ఎలా అంటే నేను ఒక్కసారి చెప్పులు ఎక్కడికో లేదు టెంపుల్కి ఎక్కడికి వెళ్ళడానికి ఒకసారి చెప్పులు అలా తీసి 2 అడుగులు వేసేటప్పటికి కాలిపోతున్నాయి అన్నమాట కాళ్ళు. సో ఇంక పరుగులు. కానీ అది లైక్ ఆ కేవ్స్ ఉన్నాయి, అవి రాకులంతా మలిచి చేసిన కేవ్స్ అనమాట అవన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి అవి. అవి 2 ఒకటేమో రైట్ సైడ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్తో ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడే నేను చెప్పులు ఇప్పాను అనమాట. ఆ బుద్ధుడిది అనమాట. బుద్ధుడు ఏవో టెంపుల్ ఉంటుంది అక్కడ. సో అది లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే రాక్ని మలిచి లైక్ ఒక్కొక్కటి మనకు పడుకునేలాగా లైక్ ఒక్కొక్కటి గ్యాప్లు వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారు. కింద ఫ్లోరు లైక్ ఒక చోట, ఆపోజిట్లో కూడా చాలా. అక్కడ నుంచి మీకు మొత్తం భువనేశ్వర్ సిటీ లైక్ ఆ వ్యూ అంతా కనిపిస్తుంది అక్కడ దగ్గరలో. చాలా బాగుంటుంది అన్నమాట ఆ వ్యూ. డెఫినెట్గా వెళ్ళాల్సిన ప్లేస్ అది. సో అక్కడ అది అవన్నీ చూసుకున్న తర్వాత కిందకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి సో ఇంకా అక్కడ లోకల్ ప్లేసెస్ అవన్నీ చూసా. చాలా అంటే చాలా బాగుంది. భువనేశ్వర్ వెళ్ళండి ఎప్పుడైనా వెళ్ళగలిగితే, మంచి ప్లేస్ అది. సో ఇంకా అక్కడ అయిపోయింది. ఒక 3 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ పూరి బయలుదేరా. పూరి వెళ్ళాను. నాకు అక్కడ ఏం కనిపించలేదు. లైక్ ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. నేనేమి ప్రీప్లాన్డ్ అకామిడేషన్ లేదు. భువనేశ్వర్ అంటే ప్రీప్లాన్డ్ అక్కడ చేసుకున్నాను నేను. లైక్ పూరిలో నాకు ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలియదు. బస్సు ఎక్కాను, బస్సులో డైరెక్ట్ దిగాను పూరిలో దిగిన తర్వాత ఫస్ట్ పొద్దున్నే దిగాను నేను. ఆకలేస్తుంది. సో నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అరటిపళ్ళులో నేను చూసాను లైక్ ఎక్కడ వెళ్ళినా పచ్చటి పళ్ళు ఇండియా అంతా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ లైక్ మణిపూర్, ఇప్పుడు అన్ని చోట్ల ప్రతి చోట్ల పచ్చటి పళ్ళు మామూలుగా ఉంటాయి కదా, అవి ప్రతి చోట ఉంటాయి. చక్కెరకేళి అరటిపళ్ళు ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్లోనే చూశాను. ఆంధ్రప్రదేశ్ నుంచే హైదరాబాద్ అది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వేరే చోట ఎక్కడ మీకు చక్కెరకేళి అరటిపళ్ళు నాకు ఇండియాలో నేను ఎన్ని ప్లేసులు తిరిగాను కానీ ఎక్కడ నాకు చక్కెరకేళి కానీ రెడ్ అరటిపళ్ళు కానీ రెడ్ కలర్లో కర్పూరం అరటిపళ్ళు అంటారు అవి కానీ ఎక్కడ దొరకలేదు నాకు. నేను ఎక్కడ చూడలేదు. సో నేను అవి ప్లస్ అమృతపాణి అరటిపళ్ళు అని చెప్పేసి అవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది లైక్ నేను స్పెషల్గా హైదరాబాద్లో వారానికి ఒకసారి అక్కడ లైక్ అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఒక మార్కెట్కి వస్తే మా ఫాదర్ తెస్తారు నాకు గురించి స్పెషల్గా. అమృతపాణి అరటిపళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట అవి. ఆ అరటిపళ్ళు ఓన్లీ నాకు అక్కడే దొరుకుతాయి. ఈవెన్ రాజమండ్రిలో కూడా సరిగ్గా దొరికాయి కదా నాకు, ఎందుకంటే పక్కన రావులపల్లిలో ఉన్న. హైదరాబాద్లో మొత్తం ప్రతి వారం వస్తాయి అక్కడ మార్కెట్, బుధవారం మార్కెట్ తెస్తారు అక్కడ ఏంటంటే అక్కడ ఆ అరటిపళ్ళు పూరిలో చూశాను. మళ్ళీ కేరళలో చూసా. కేరళలో, పూరిలో, లైక్ లైక్ ఆంధ్రాలో ఈ 3 చోట్లే అమృతపాణి చూసాను. ఇంక వేరే చోట అమృతపాణి చూడలేదు మళ్ళీ. ఇండియాలో ఇనిషియేటివ్లు తిరిగాను కానీ ఎక్కడ. సో చక్కెరకేళి అదైతే ఇంకెక్కడ వేరే చోట కూడా చూడలేదు నేను, ఓన్లీ ఆంధ్రాలోనే చూశాను నేను. సో భలే 20 రూపీస్ ఇస్తే 2 అరటిపళ్ళు ఇచ్చారు. పొద్దున్న అరటిపళ్ళు తినేసాను నేను అక్కడికి వెళ్ళి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో తినేసిన తర్వాత ఎలా వెళ్ళాలి అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ పూరి జగన్నాథుడు కనిపించాడు. అంటే ఆ టెంపుల్ బయట వ్యూ కనిపించింది. భలే ఉంది అసలు. అది చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది అంత గోపురం అది చూస్తే. ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్. ఆ ఫీలింగే వేరు. నువ్వు దేవుని కూడా చూడవసరం లేదు, బయట గోపురాన్ని ఆ టెంపుల్ని చూస్తేనే చాలు. సో అది చూసుకున్నాను నేను. అలా చూసిన తర్వాత ఎలా వెళ్ళాలి ఏంటంటే అలా ఎవరో చెప్పారు అక్కడ. ఏదో పెద్ద ట్రస్ట్ లాగా ఏదో ఉంది, ట్రస్ట్ ఏదో మరి తెలీదు, ఒక లైక్ సత్రాల్లో ఉంటాయి కదా అలా ఏదో ఉంది. సో నేను అలా వెళ్ళండి ఆన్లైన్లో అడిగితే చెప్పారు. అలా వెళ్ళిపోయాను నేను. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ సత్రం తక్కువగా దొరికింది నాకు. అక్కడ నేను 2 days ఉన్నాను. నేను డేకి 200 రూపీస్ అంతే. సో అది లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 8 బెడ్లు ఎన్నో వేస్తాడు చాలా అన్నమాట. చాలా బెడ్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఫ్లోర్ లైక్ ఒకటి, ఆ పక్కనేమో వేరే వాళ్ళకి లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి. ఒక 10 బెడ్ల దాకా ఉన్నాయి. కాకపోతే నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చారు. ఇటుపక్క ఇంకా లైక్ ఆ 10 బెడ్స్కి
నేనున్నాను, ప్లస్ ఇంకో వేరే అతను లోకల్ అతను అక్కడ కాంట్రాక్టర్ అంట, అతను పని చేసుకుంటున్నాడు. సో అతను పని చేసుకుంటూ అతను ఉంటున్నాడు, వేరే టూరిస్ట్ ఒక అతను, అంతే వీళ్ళిద్దరే. ఆ టూరిస్ట్ అనే అతను ఒక రోజు ఉండిపోయి ఆ రోజు వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయేటప్పుడు ఇతనే ఉన్నాడు అనమాట. సో ఈ కాంట్రాక్టర్ బాగానే మాట్లాడేవాడు నాతో అన్నీ, లైక్ ఎక్కడి నుంచి వచ్చో ఏం చేస్తున్నావు అన్నీ ఇలాగా. సో నెక్స్ట్ డే టెంపుల్, ఆ టెంపుల్ అరేంజ్మెంట్స్ చాలా అంటే చాలా, ఎందుకంటే ఎండ కదా, లైక్ వాళ్ళు ఏంటంటే బయట నుంచి నడిచేదారి కూడా మధ్య మధ్యలో కూలర్లు అవి పెట్టి చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. పొద్దున్నే 6:30 కల్లా వెళ్ళాలి, వెళ్ళి లైన్లో నుంచి ఉంటే కానీ లైక్ అవుతుంది, కొంచెం క్రౌడ్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 6:30కి వెళ్ళాను నేను. ఆ రోజు సాయంత్రమే వెళ్ళాను, వెళ్ళిన రోజు సాయంత్రమే వెళ్ళాను నేను. బాగానే దర్శనం చేసుకున్నాను అన్నీ. సో చెప్పాను కదా, కాంట్రాక్టర్ ఆయన అన్నాడు, నాతో చెప్పాడు, సో నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ కూడా భోజనం పెడతారు, లైక్ ఈ బాసుదేవ్ టెంపుల్ ఎలా వండి పెడతారో ఇక్కడ కూడా అలాగే వండి పెడతారు, కానీ నువ్వు పొద్దున్న వెళ్ళకు, నువ్వు పొద్దున్న వెళ్తే ఏంటంటే ఆ ముందు రోజు భోజనం పెట్టేస్తారు నీకు, నువ్వు 2:30-3 దాటిన తర్వాత వెళ్ళు, అప్పుడు ఫ్రెష్గా ఆ రోజు వండినవి ఆ మధ్యాహ్నం వస్తాయి భోజనాలు, సో అప్పుడు వెళ్ళు అన్నారన్నమాట. అప్పుడు వెళ్ళాను. చూసావా, నాకు అందరూ చెప్పేవాళ్ళే, అందరూ మంచిగా చెప్పి ఇలా ఇల్లు అలా అంటే నేను ఎవరిని అడగకుండానే నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా. సో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఒక రోజు వెళ్ళి మామూలుగా దర్శనం చేసేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న దర్శనం వెళ్ళాలని చెప్పి 6 o'clockకి దర్శనంకి వెళ్ళాను నేను. 6 o'clock దర్శనం వెళ్తే అప్పుడు అలంకరణ అంటే లైక్ ఆయన ఓన్లీ వైట్ క్లాత్తోనే ఉన్నాడన్నమాట దేవుడు. అంటే ఇంకా అలంకరణ పైన ఇంక వేరే డ్రెస్సులు ఏమి వేయకుండా ముగ్గురు చాలా పెద్ద విగ్రహాలు, ముగ్గురు లైక్ బలరామ కృష్ణులు వీళ్ళందరూ ఉంటారు కదా, లైక్ ఆ ముగ్గురు మూర్తులు చాలా అంటే పెద్ద విగ్రహాలు అన్నమాట. అక్కడ అదొక లైక్ ఫీలింగ్, అవన్నీ చెప్పలేము, అవన్నీ చూస్తేనే. డెఫినెట్గా వెళ్ళండి ఎప్పుడైనా అవకాశం ఉంటే, అది చాలా బాగుంటుంది. సో అక్కడే శక్తిపీఠం కూడా ఉందన్నమాట. బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఒక అమ్మవారి శక్తిపీఠం ఉంది అక్కడ. ఆ శక్తిపీఠాన్ని కూడా దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటారు అమ్మవారు కూడా అక్కడ. సో చాలా బాగా ఏం చేస్తారు, లోపలికి ఫోన్లో ఏమి అలౌ చేయరు, బయటే పెట్టేయాలి అన్నీ. సో అక్కడ ఏమి తీయడాలు ఏం లేవు అన్నమాట అక్కడ. కానీ 2 రోజుల్లో ఆల్మోస్ట్ 3 సార్లు దర్శనం చేసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగా అనమాట. సో నేను ఆ భోజనం కూడా చెప్పారు కదా, నాకు ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా, ఆ రోజు 3ంటికి వెళ్ళాను నేను. 3ంటికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ నేను పొద్దున్నే అక్కడ 8ంటికల్లా బయటకు వచ్చేసాను, దర్శనం అయితే అయిపోయింది నాకు. కోనార్క్ అక్కడ ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ అంతే కోనార్క్. సో కోనార్క్ వెళ్ళాలని చెప్పేసి బస్ పట్టుకుంటే 1 అవర్లో దింపేశారు అక్కడ. సో అక్కడ దిగిన తర్వాత లైక్ అక్కడ ఒక ఇండియన్ ఆయిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఒక మ్యూజియం ఉంది. సో అందులో ఈ కోనార్క్ హిస్టరీ మొత్తం చెప్తారు అక్కడ. 50 రూపీసే టికెట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 40 minutes ఉంటుంది, సెంట్రల్ ఏసీలో కూర్చోబెట్టి మీకు షో వేస్తాడనమాట. సో లైక్ కోనార్క్ టెంపుల్ ఎలా వచ్చింది, ఆ రాజు ఎవరు, అదేంటి, అంతా స్టోరీ చాలా బాగుంటుంది అన్నమాట. సో అదంతా చూసిన తర్వాత మ్యూజియం చూశాను, మ్యూజియం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అవన్నీ చూసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళా. ఆ టెంపుల్ అసలు ఆ చక్రాలు ఉంటాయి ఆ టెంపుల్కి చుట్టూరు, లైక్ ఆ చిన్న చిన్న మైన్యూట్ హోల్స్. ఇప్పుడంటే మిషనరీ వచ్చింది, అప్పుడు అన్ని చేతులతోనే చేయాలి పనులు. ఆ ఆర్కిటెక్చరు, ఆ వర్క్ చూసారంటే, నేను మెయిన్ ఏ గుడికైనా వెళ్ళేది నాకు ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను భక్తి కంటే ముఖ్యంగా లైక్ లైక్ ఎలా కట్టారు అసలు, ఇవన్నీ ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్తుంటాను నేను మెయిన్లీ. చాలా అంటే చాలా బాగుందన్నమాట అది. సో అక్కడ చాలా సేపు స్పెండ్ చేశాను, ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసి ఆల్మోస్ట్ బాగా చూసుకుంటే. సో కోనార్క్ నుంచి బయలుదేరేసి ఇంకా వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి లైక్ అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా చెప్పాను కదా, అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి నేను కరెక్ట్గా 3 o'clock అయింది. 3 o'clock అయ్యేటప్పటికి పరిగెట్టుకుని, చెప్పాను కదా ఆయన భోజనంకి వెళ్ళమని చెప్పారు కదా, భోజనంకి వెళ్ళమని చెప్పారని చెప్పేసి పరిగెట్టుకుని మళ్ళీ టెంపుల్కి వెళ్తే, నాకు అక్కడ ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అక్కడ యాక్చువల్గా. సో నేను మామూలుగా దర్శనంకి వెళ్ళాను. దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు లైక్ అనుకోకుండా చూశాను, రైట్ నుంచి సైడ్కి ఒక
తెలీదు, అది ఎవ్వరికీ తెలీదు అన్నమాట. ఒక గేట్లా ఉంది. ఆ గేట్ దూకేసి వెళ్తే అక్కడ పక్కన లైక్ ఇలానే ఇప్పుడు నేను ఎక్కడ వాసుదేవ్ టెంపుల్ దగ్గర ఎలా అయితే వీళ్ళు అమ్ముతున్నారో ఇక్కడ కూడా ఇలానే అమ్ముతారు అన్నమాట. చాలామంది మా దగ్గర తినండి, మా దగ్గర తినండి అంటారు. సో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి లైక్ అక్కడ బాగా ఫ్రెష్గా అప్పుడే వేడివేడిగా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ భోజనంకి అంటే మరి పూరి స్పెషాలిటీ, నేను దేవుడిని ఆ దేవుడు ఈ దేవుడు అని తప్పు పట్టాను, కానీ ఇక్కడ నేను తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ కూడా 150 ఇచ్చాను నేను. ఇక్కడ కూడా అన్ని రకాలు ఏం చేసుకున్నాను వీళ్ళ దగ్గర. సో 150 ఇచ్చాను. బాబా భోజనం చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తినేసాను నేను. తినేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళా. అప్పుడు అక్కడ ఇంకా వేరే రకాల చాలా రకాల స్వీట్స్ అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఒక 2-3 రకాల స్వీట్లు కూడా కొనుక్కొని తినేసాను నేను అక్కడ. అంటే ఎలా ఉన్నాయో టేస్ట్ చేసాను, కడుపు పట్టినా పట్టకపోయినా సరే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళేది ఉండదు నేను, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి కడుపు పట్టకపోయినా సరే అవి కొనేసుకుండి తినేసాను నేను. తినేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అయ్యింది అన్నీ. సో అన్నీ అయిన తర్వాత ఇంకా నాకు పూరి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్క ప్లేస్ ఉంది, అక్కడ కటక్ వెళ్ళాలి. సో కటక్ ఏంటంటే కటక్ దగ్గరే లైక్ భువనేశ్వర్ దగ్గర, అక్కడ లైక్ ఒక 40 కిలోమీటర్స్ అంతా ఉంటుంది అంతే. కటక్ నేను మెయిన్ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ ప్లేస్ అది. ఆ ప్లేస్ చూడాలి అని చెప్పేసి వెళ్ళాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ ప్లేస్ అది. ఆయన ఇల్లు ఉంటుంది, ఎక్కడ పుట్టారో లైక్ ఆ గది కూడా ఉంటుంది అన్నమాట. అది చూడడానికి వెళ్ళాను ఎస్పెషల్లీ నేను, ఎలా అయినా చూడాలి అని చెప్పేసి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది అది. సో అంతా చూసుకుంటే సో చాలా అంతా లైక్ డివోషనల్ ట్రిప్, లైక్ నేచర్ ట్రిప్ కంటే డివోషనల్ ట్రిప్ మెయిన్ ఇది. లైక్ ఒడిస్సా అంతా లైక్ ఆర్కిటెక్చరల్ ట్రిప్ అనొచ్చు దీన్ని. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వెళ్ళండి. ఈ 3 ప్లేసులు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రిప్స్ ఇవన్నీ. లైక్ పూరి టెంపుల్, లైక్ కోనార్క్ టెంపుల్, లైక్ భువనేశ్వర్లో టెంపుల్స్, దానికి స్పెషల్. ఓకేనా, ఇది నా ఎక్స్పీరియన్స్, ఒరిస్సా ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ స్పెండ్ చేశాను. చాలా మెమరీస్ మూటగట్టుకున్నాను అక్కడ నేను. సో మళ్ళీ నేను వేరే స్టేట్ విశేషాలతో వస్తాను మీ ముందుకి. అంతవరకు బాయ్. సైనింగ్ ఆఫ్ మీ శివకుమార్ అకేటి. బాయ్.